ఇందాక పాటల్లో కూడా కృప కృప అనే పాటలు పాడాం కదా. దేవుని కృప అపరిమితమైన, దేవుని కృప అందుకే బైబిల్లో రాశారు కదా, ఆయన కృప ఆకాశమును అంటుచున్నది, ఆయన వాత్సల్యత అంతరిక్షమును దాటుచున్నది అని బైబిల్లో ఉంది. ఈ కృప చాలా అద్భుతమైన మాట. ఈ కృప గురించి చాలా మాటలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే కృప గురించి ఒక 2-3 నిమిషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పే ముందు చెప్పడం కన్నా మీతో పలికిస్తే మంచిదేమో అని ఆశ. మీరు పలికితే ఇంకా గుర్తుంటుందని. సరే, ఒక పని చేస్తాను. ఏం చేస్తానంటే కొన్ని విషయాలు చెప్తుంటాను. దేని ద్వారా అనగానే మీరు ఏం చెప్పాలంటే కృప ద్వారా అనాలి. ఏమనాలి? మంచిది, నేను స్టార్ట్ చేస్తాను. రక్షణ పొందితిమి దేని ద్వారా? పరిశుద్ధత పొందితిమి దేని ద్వారా? మంచిది. నీతి పొందితిమి దేని ద్వారా? పరలోకం పొందితిమి దేని ద్వారా? మంచిది. ఉద్యోగాలు పొందితిమి దేని ద్వారా? పొందిన వారు చెప్పండి. వ్యాపారాలు, పొలాలు, పనులు పొందితిమి దేని ద్వారా? కృప ద్వారా. డబ్బులు పొందితిమి దేని ద్వారా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, భర్తలను పొందితిమి దేని ద్వారా? పెగలదే కృప ద్వారా. కష్టం అది. ఎందుకు అంటే కొంచెం కష్టమైన భర్తలు వస్తారు, అబ్బో ఇబ్బంది పెడతారు, కృప ద్వారా పొందలేదన్నా అంటారా? ఆ దేవుడు కొన్నిసార్లు అలాంటి కృప కూడా ఇస్తాడు. భరించే కృప, నేర్పించే కృప. సరే, ఇప్పుడు చెప్పండి, భర్తలను పొందితిమి దేని ద్వారా? కృప ద్వారా. పొందిన వారు చెప్పారులేండి. భార్యలను పొందితిమి దేని ద్వారా? కృప ద్వారా. నేనైతే కృప ద్వారా పొందాను. సరే, పిల్లలను పొందితిమి దేని ద్వారా? కృప ద్వారా. ఆరోగ్యం పొందితిమి దేని ద్వారా? కృప ద్వారా. ఆత్మీయత పొందితిమి దేని ద్వారా? దేవుని కృప. ఇవన్నీ కృప ద్వారా. అందుకే కృప అద్భుతమైనది. ఈ కృప శారీరకంగా మనకి సమస్తము సదుపాయపరచడమే కాదు గాని ఆత్మీయముగా పరలోకం చేరు వరకు ఆ కృప మనల్ని నడిపించేది ఉంది. అందుకే కృప సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువే లోకాన్ని దిగి వచ్చాడు. ఆయనే కృప, ఆయనే కృప. ఈ కృప మనకు ప్రభు ఇచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళక మునుపు ఒక మాట మాత్రం చెప్పాలని ఆశ ఉంది. నిజానికి ఉదయకాలం అన్న ప్రార్థన చేస్తూ, దేవుని సేవకుడు ప్రార్థన చేస్తూ అన్నాడు, ప్రభా దేవదూతలు నిన్ను ఆరాధన చేస్తున్నారు, రాత్రింబగళ్ళు ఆరాధన చేస్తుంటే అలాంటి దేవదూతలతో పాటు మాకు కూడా కృపించావు ఆరాధన చేయడానికి. సామాన్యమైన మనుషులం, పాపులం, భయంకరులం, ఇలాంటి మనుషులు కూడా ప్రభుని ఆరాధించే కృపించాడన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. చూడండి, ఇప్పుడు ఒకవేళ మనం పరలోకానికి వెళ్తామా? ఒకవేళ ఏంటిది, వెళ్తామా వెళ్ళమా? వెళ్తాం ఖచ్చితంగా. యూత్ క్యాంప్కి వచ్చి కూడా వెళ్ళమంటే ఇంకా దానంత దౌర్భాగ్యం లేదు, ఖచ్చితంగా వెళ్తాం పరలోకానికి. సరే, పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సైన్య సమూహాలు ఉంటాయి, దేవదూతలు ఉంటారా? ఓ ప్రశ్న అడగనా? యూత్ క్యాంప్ అయిపోయిన